हल्का असम्बली श्रीलिंगमपल्ली के रुकन असम्बली व बीआरएस उम्मीदवार ए गांधी ने इस यकीन का इजहार किया कि असम्बली इंतखाबात में इनकी भारी अक्सरियत से कामयाबी यकीनी है। रुकन असम्बली व बीआरएस उम्मीदवार गांधी ने हफीजपेट डिवीजन के हुदूद में वाक़े हुडा कॉलोनी और इंदिरा नगर में इंतखाबी मुहिम चलाई। इस मौके पर बीआरएस उम्मीदवार गांधी ने कहा कि लोगों से ये कहते हुए मुझे खुशी हो रही है कि कई कायदीन अपने मुफाद की खातिर पार्टियां तब्दील किए हैं, लेकिन मैंने नहीं बदला और मैं अभी भी बीआरएस के साथ खड़ा हूं। गांधी ने कहा कि यहां के कुछ लोग ये कहते हुए खुश हैं कि पार्टी से कुछ लीडरों के इन्हिराफ की वजह से राय दहिंदों में कोई तब्दीली नहीं आई है। गांधी ने अवाम से अपील की है कि वो कार के निशान को वोट देकर इन्हें भारी अक्सरियत से कामयाब बनाए ताकि इस हल्के को मजीद तरक्की की सिमत गामजन किया जा सके। यहां की अवाम राय को देखकर उन्होंने यकीन का इजहार किया कि वो पहले से ज्यादा अक्सरियत से कामयाब हो जाएंगे। డివిజన్లో హుడా కాలనీలో పాదయాత్ర చేస్తూ ఉన్నాం। ఇంటింటికి వెళ్ళి ఓటు అడుగుతున్నప్పుడు వారు చూపించే ఆదరణ, హారతి బట్టి ఆశీర్వదించే తీరు చూస్తే ఏ ప్రాంతంలోనూ లోటు లేకుండా ఈ ప్రాంతంలో కూడా ఎక్కడ కూడా లోటు లేదు। ఎందుకంటే మా ఫిరాయింపుదారులు ఇక్కడి నుంచే ఎన్నిక కాబడ్డారు కాబట్టి ఇక్కడ ఉన్న లోపం ఉందేమని అనుకున్నా, కానీ మా అందుబాటుతనం, మా అభివృద్ధి ఉదయం కానీ మా అందుబాటుతనం ఉదయంలో, తర్వాత సమస్య ఎక్కడుంటే అక్కడ మా అందుబాటుతనం చూసి వాళ్ళు చక్కగా స్పందించి మిమ్మల్ని గెలిపించుకుంటాం, మాది కారు గుర్తే, మేము మారలే, మీకు బ్రహ్మాండమైనటువంటి విజయం చేకూరుస్తామని చెప్పి ఆశీర్వదిస్తున్నారు। ఇది చాలా మంచి పాజిటివ్ వేవ్। బహుశా 2014 నాటి మెజార్టీని మించి మెజార్టీ వచ్చినా కూడా ఎవరు కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు। అభ్యర్థులు అందరూ కూడా తిరుగుతూ ఉంటారు, కానీ 9.5 సంవత్సరాలు నీతిగా నిజాయితీగా అందుబాటులో వాననక వరదనక కరోనా అనక కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నాం। మా వంతు ప్రభుత్వ పరంగా మా పరంగా సహాయ సహకారాలు అందించాం, ప్రజలు ఆశీర్వదిస్తున్నారు। భారీ విజయానికి ఇదొక పునాది అని చెప్పుకోవడానికి